హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్జే. పూజ అయిపోయిందండి. నెక్స్ట్ చేయాల్సింది బ్రేక్ఫాస్ట్ కాబట్టి మేమైతే బొప్పాయి పండు తింటానండి. ఒక ముక్క అయినా సరే నేను బొప్పాయి పండు తింటాను. ఇంకండి మా అబ్బాయి కూడా తింటాడు. పూజదైతే అయిపోయిందండి, కానీ పని అయితే బోల్తుందండి. చూడండి, ఈ బట్టలు ఉతకాలి. ఇవి ఈరోజు ఉతకమండి, రేపు ఉతుకుతాను నేను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బట్టల పని రేపు చేస్తాం కదండి. ఈరోజు మా బాబుకి చారు ఉండాలి కాబట్టి నేను చారు ఎప్పుడు మనం చారు మరగబెట్టి తాలింపు వేసుకున్నామండి. బట్ ఈసారి చారు మాత్రం ఇదిగోండి, చింతపండు నానేసాం కదా, ఈ చింతపండు ఇలా నానేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు కాల్చుకోవాలండి. కాల్చుకొని ఇవ్వండి ఇలా పిసికిసుకోవాలి. ఇలా పిసుకున్నాం కదా, ఇందులో ఒక చెంబు వాటర్, చెంబు నీళ్ళు. ఇవన్నీ నేను కేవలం మా అబ్బాయికి ఒకరికే చేస్తున్నాను. ఇది నేను కూడా వేసుకుంటాను. ఇదిగోండి, ఇంత మాత్రమే నేను తయారు చేసుకున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఉప్పు, చిటికెడు పంచదార పోవాలండి. ఇలాగా మీరు మరగబెట్టి చారు ట్రై చేసి ఉంటారు కదండి. ఈసారి ఈ చారు ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మేము కూడా ఈ రెసిపీ మా వదినల ఇంటికి నేర్చుకున్నామండి. తనే చెప్పింది ఇలాగా బాగుంటుందని చెప్పేసి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇలా ఉంచిన తర్వాత తాలింపు వేద్దాం. తాలింపు వేస్తున్నాను. తాలింపు వేసినప్పుడే పసుపు వేసుకోవాలండి. చూడండి, నేను కరివేపాకు కూడా వేస్తున్నాను, ఎందుకంటే మా బాబు కరివేపాకు ఉంచేస్తాడు. సో వాడి కోసం కరివేపాకు పొడి చేసి నేను బాక్స్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చారుని అంతే అండి, ఈజ్ రెడీ. దీన్ని పచ్చి పులుసు అంటారండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ 3వ ట్రై చేయడం. నాకు అంతగా వంటలు రావు. నా వీడియోలో ఏమైనా చిన్న మిస్టేక్లు ఉంటే ఏమనుకోకండి, ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి. నాకు ఎవరు వీడియో తీసిన కూడా లేరు. మా అబ్బాయి అంటే 2 సంవత్సరాల బాబు కదా, వాడికి ఏం తెలుస్తుంది, అందువల్ల ఎవరు ఏమనుకోదు. కానీ ఈ పచ్చి పులుసు ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మనం మరబెట్టుకున్న పని లేకుండా కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను మీ ఇంటి ఆడపిల్ల అనుకొని సపోర్ట్ మాత్రం చెయ్యండి. థ్యాంక్ యూ.